నందిగామ పురపాలక సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా మండవ కృష్ణకుమార్ ఎన్నికయ్యారు. 14 మంది టీడీపీ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే తంగిరాల స్వామి ఓటుతో కలిపి 15 మంది చైర్పర్సన్గా కృష్ణకుమార్ని ఎన్నుకున్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున 10వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మంత్రి నారాయణ బుజ్జగింపుతో ఎమ్మెల్యే సౌమ్య తలొగ్గారు. పార్టీ అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని మంత్రి సూచించారు. దీంతో అధిష్టానం సూచించిన 10వ వార్డు కౌన్సిలర్ కృష్ణకుమార్కి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అధిష్టానం చెప్పిన మాట కట్టుబడి ఉంటానని మంత్రికి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సౌమ్య ఇటు ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్య మార్గంగా 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి పేరు మీద అధిష్టానం బీఫామ్ పంపింది. కౌన్సిలర్లను తీసుకుని నేరుగా ఎన్నిక జరిగే జగజీవన్ రామ్ భవనానికి హాజరయ్యారు. అయితే అధిష్టానం జోక్యంతో చైర్పర్సన్ ఎన్నిక మారిపోయింది. అధిష్టానం ఆమోదంతోనే నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకున్నామన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. 2 రోజులుగా ఒక కొలిక్కి రాలేకపోయిందని, చివరిగా తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిన్న తొందరపడి ముందే కోయిలలు కూసాయనే దేవా చేశారు. వైసీపీ నేతలు తనను డమ్మీ అన్నారని, ఇప్పుడు ఎవరు డమ్మీ అయ్యారని కౌంటర్ ఇచ్చారు. 15 మంది కౌన్సిలర్ల బలంతో తాము బోర్డు స్వాధీనం చేసుకుని పసుపు జెండా ఎగరేశామన్నారు సౌమ్య. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, సిగ్నేచర్ ఒక్క నిమిషం, చిన్న సంతకం ఇక్కడ చేసి ఏం చేసుకుంటాం.